హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్. ఓకే, సో ఈరోజు మనము హౌస్ యొక్క ప్రైస్ని ఎట్లా ప్రిడిక్ట్ చేయాలో మీకు చూపిస్తున్నాను నేను. ఓకే, టోటల్గా వీడియో మొత్తం చూడండి. ఓకే, సో దీనికి కావాల్సిన మాడ్యూల్స్ కాకపోతే అట్లాగే మనకి దీనికి కావాల్సిన వెబ్ ఫ్రేమ్ వర్క్స్ ఏమో చూద్దాము. చూసిన తర్వాత మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏ మాడ్యూల్స్ కావాలంటే మనకి పాండాస్ కావాలి, మ్యాట్ప్లాట్లిబ్ కావాలి, C1 కావాలి, ఫ్లాస్క్ వెబ్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. జాంగో ఏం యూజ్ చేయట్లేదు. ఓకే, తర్వాత పికిల్ యూ కావాలి, దాని తర్వాత SQLN కావాలి. ఓకే, సో పాండాస్ గురించి మీకు తెలియకుంటే ఏం చేయాలంటే నేను ఒక వీడియో చేశాను, పాండా ఇన్ 1 hour అని చెప్పేసి. సో ఆ వీడియో చూడండి. మ్యాట్ప్లాట్లిబ్ గురించి కూడా ఒక వీడియో చేశాను, C1 గురించి ఒక వీడియో చేశాను, పికిల్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఓకే, సో ఇది మీరు ఒకసారి చూడండి. తర్వాత మనం ఒకసారి దీని గురించి మామూలుగా తెలుసుకున్నట్లయితే పాండాస్ అనేది ఏంటంటే ఇప్పుడు డేటా అనేది మనము ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి అంటే క్లీన్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. మ్యాట్ప్లాట్లిబ్ అంటే డేటా విజువలైజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అట్లాగే C1 కూడా దానికోసం యూజ్ చేస్తాము. ఫ్లాస్క్ అనేది ఏంటంటే వెబ్ ఫ్రేమ్వర్క్ కదా. సో వెబ్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేయడానికి ఈ ఫ్లాస్క్ అనేది యూజ్ అవుతుంది. సో మనం HTML పేజెస్ పెట్టేసి మనం ఫ్రంట్ ఎండ్ చేస్తాము, బ్యాక్ ఎండ్లో కూడా మనం ఇప్పుడు వర్క్ చేస్తాము దీనిపైన. ఓకే, పికిల్ ఏంటంటే ఏదైనా మన దగ్గర ఏదైనా ఫైల్ ఉంటే ఆ డేటాను అనేది డంప్ చేయొచ్చు, లోడ్ చేసుకోవచ్చు పికిల్ ద్వారా. ఓకే, SQLN ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఆల్గరిథమ్స్ ఉంటాయి కదా, లీనియర్ రిగ్రెషన్ అని చెప్పేసి, లాజిస్టిక్ రిగ్రెషన్ అని చెప్పేసి. సో వాటి అన్నీ కూడా ఆ SQLN అనే మాడ్యూల్లోనే ఉంటాయి. సో వాటి ద్వారా మనం కాల్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ 6 మాడ్యూల్స్ అనేది ఈ ప్రాజెక్ట్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, టోటల్గా వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు మీకు కోడింగ్లోకి వెళ్ళేసి చూపిస్తాను ఎట్లా చేయాలి అది కోడింగ్ అనేసి. సో ఇక్కడ మెయిన్గా మన దగ్గర ఏముంటుందంటే ఫస్ట్ మన దగ్గర డేటా చూసినట్లయితే ఇక్కడ డేటా అయితే మన దగ్గర ఉంది. డేటా మన దగ్గర ఏంటంటే JSON ఫార్మాట్లో మనకు డేటా అయితే మన దగ్గర ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది డేటా. సో మనం ఏమి మళ్ళీ ఇప్పుడు డేటా తీసుకొచ్చేసి మనం ఏం ప్రీ ప్రాసెసింగ్ చేసేసి మళ్ళీ మ్యాట్ప్లాట్లిబ్ ఉపయోగించుకొని విజువలైజేషన్ చేసి అదంతా చేసి ఏం చేయట్లేదు. సో మన దగ్గర అయితే ఒక హౌస్ ప్రైస్ JSON ఫైల్ అయితే ఉంది. ఓకే, అంటే ఎంత ఏరియాకి ఎంతకి మనకి ప్రైస్ అనేది మన దగ్గర అయితే ఒక JSON ఫార్మాట్లో ఒక డేటా అయితే ఉంది. సో ఈ డేటా మనం పక్కెడతాం. ఓకే, మనతో డేటా అయితే ఉంది. సో డేటా ఉన్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, మోడల్ని బిల్డ్ చేసుకోవాలి. ఓకే, మోడల్ బిల్డ్ చేసుకోవడానికి ఏం చేస్తాను, ఇంపోర్ట్ పాండాస్ SPD. SQLN అంటే ఏం చెప్పాను ఇంత ముందుకు మన దగ్గర ఇప్పుడాక చెప్పాను కదా మాడ్యూల్ అన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయని చెప్పేసి. సో SQLN డాట్ లీనియర్ మోడల్ ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ అనేది మనం ఇప్పుడు ఆల్గరిథం అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ పికిల్. సో పికిల్లో ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటా అనేది డంప్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దాని గురించి అయితే నేను ఇక్కడ పికిల్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి pd.read.json. ఓకే, నేను JSON ఫైల్ రీడ్ చేయాలనుకుంటున్నాను. సో మనం పాండాస్ ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మనము JSON ఫైల్ రీడ్ చేయడం కానీ, ఎక్సెల్ ఫైల్ రీడ్ చేయడం కానీ, CSV ఫైల్ రీడ్ చేయడం కోసం మనం పాండాస్ అయితే ఇక్కడ తీసుకున్నాము. సో మన దగ్గర డేటా అనేది JSON ఫార్మాట్లో ఉంది కాబట్టి మనము pd.read.json తీసుకొని మన డేటా అనేది ఇక్కడ ఈ ఫోల్డర్లో ఉంది కాబట్టి ఆ ఫోల్డర్ ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు DFలో టోటల్గా మనకి JSON ఫైల్ అనేది లోడ్ అయింది. సో లోడ్ అయిన తర్వాత ఒకసారి ఏం చేసినామంటే ఇక్కడ చూడండి మనకు DFలోని ఏరియా అనేది Xలోకి పంపించాం, వాల్యూస్ రీషేప్ చేసేసి. అలాగే మనకి Y వాల్యూలో ఏం చేసినామంటే ప్రైస్ అనేది Yలో పంపించాం. సో X అండ్ Yని ఇక్కడ పంపించిన తర్వాత లీనియర్ రిగ్రెషన్ అనేది మనకు లోడ్ చేసుకొని దాన్ని ఫిట్ చేసినాం. ఓకే, ఫిట్ చేసి ఏం చేసినామంటే మనం ఫిట్ అయింది కదా డేటాను. సో ఈ డేటాను మనం డైరెక్ట్ ఏం చేసినామంటే ఒక డంప్ చేసేసినాం ఒక ఫైల్లో, మోడల్ డాట్ అంటే పికిల్ ఫైల్లో మనం డంప్ చేసేసినాం, అంటే అక్కడ లోడ్ చేసేసినాం, అక్కడ పెట్టేసినాం అనుకోండి. ఓకే, సో అది ఇది మనము ఇది చేసేసినప్పుడు మనకి ఇక్కడ మోడల్ డాట్ పికిల్ అనేది మనకి పికిల్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే సో ఇక్కడ మనకైతే ఇది మోడల్ బిల్డింగ్ అనేది జరిగిపోయింది కదా. సో మోడల్ బిల్డింగ్ జరిగిపోయిన తర్వాత ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా మనమైతే డేటా అనేది ఇప్పుడు మనం ప్రాసెసింగ్ ఏం చేయట్లేదు. ఆల్రెడీ మన దగ్గర JSON ఫైల్ ఉంది కదా, ఆ JSON ఫైల్ మనం ఏం చేస్తామంటే రీడ్ చేసుకున్న తర్వాత దాన్ని XYలో కన్వర్ట్ చేసుకొని, అంటే XYలో మనం స్టోర్ చేసుకున్న డేటాను ఏం చేస్తున్నట్టే ఫిట్ చేసిన డేటా మనకు ఫిట్ చేసిన డేటా ఉంటుంది కదా, దాన్ని పికిల్ ఉపయోగించుకొని డంప్ చేస్తున్నాం ఒక దగ్గర. సో డంప్ చేయడం ఏం లేదు, మోడల్ డాట్ పికిల్ ఒక మన ఫైల్లో క్రియేట్ అయిపోతుంది. ఓకే, డేటా అనేది స్టోర్ అయిపోతుంది. సో ఇదంతా కూడా మోడల్ బిల్డింగ్ అయిపోయింది. సో మోడల్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత మెయిన్గా మోడల్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకేం కావాలంటే ఇప్పుడు మనకి యాప్ బిల్డ్ చేసుకోవాలి. యాప్ ఎందుకంటే మనకు ఒక వెబ్సైట్ లాగా బిల్డ్ కావాలి కదా, దానికోసం ఫ్లాస్క్ ఉపయోగిస్తాను అని చెప్పాను కదా. సో దానికి సంబంధించింది ఇప్పుడు ఫ్లాస్క్ ఉపయోగిస్తాను కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇట్లా కూడా. సో మెయిన్గా కూడా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే
పికిల్ అనేది కావాలి, ఎందుకంటే అక్కడ మనం ఈ మోడల్ డాట్ పీకేఎల్ అనేది ఒకటి మాత్రం ఇక్కడ డంప్ చేసుకున్నాం కదా. సో డంప్ చేసుకున్న ఫైల్ మళ్ళీ ఇక్కడ మనము ఆ మోడల్ని ఇక్కడ గెట్ చేసుకోవాలి కదా. గెట్ చేసుకోవడానికి పికిల్ మళ్ళీ యూజ్ అవుతుంది కాబట్టి పికిల్ అనేది ఇక్కడ తీసుకున్నాను. నంపై కూడా తీసుకున్నాను. అట్లాగే ఫ్లాస్క్ అనేది మనకి మెయిన్గా ఈ సింటాక్స్ అయితే ఎప్పుడైనా ఉంటుంది, యాప్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు మన యాప్ అనేది రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు అక్కడ. ఫ్లాస్క్ నేమ్ అనేది మనకి మెయిన్గా ఉంటుంది, మ్యాండేటరీ. ఇంతకుముందుకు మనం అక్కడ డంప్ చేసింది ఆ ఫైల్ ఇక్కడ పికిల్ డాట్ లోడ్ అంటే ఇక్కడ మనం లోడ్ చేస్తున్నాం. మీరు ఒకసారి పికిల్ అన్పికిలింగ్ తెలియకపోతే మీరు ఏం చేయంటే ఒక వీడియో చేశాను నేను పైథాన్ మన ట్యూటోరియల్లో. సో అక్కడ చూడండి. ఓకే, సో నేను యాప్ డాట్ రూట్ ఫస్ట్ రూట్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక టెంప్లెట్ని రెండర్ చేస్తున్నాను. సో ఏ టెంప్లెట్ రెండర్ చేస్తున్నా అంటే index.html. సో index.html అనే ఏందో మీకు తెలియాలి. ఫస్ట్ తెలియాలంటే మనం ఏం చేయాలంటే టెంప్లెట్స్లోకి వెళ్ళాలి. సో టెంప్లెట్స్లోకి వెళ్తే మనకి ఏమవుతుందంటే index.html వస్తుంది. సో index.html నేనేం చేసిన అంటే సో ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాను. ఫామ్ ఎందుకంటే నేను ఇప్పుడు నా దగ్గర డేటా అనేది హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్కి అయితే ఉంది, డేటా ఉంది. కాకపోతే నేను యూజర్ నుంచి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ తీసుకొని దానికి ఎంత ప్రిడిక్ట్ చేయాలి, యూజర్ నుంచి డేటా గెట్ చేసుకోవాలి కాబట్టి సో ఆ డేటా గెట్ చేసుకోవడానికి నేనేం చేసినంటే ఇక్కడ ఒక ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఫామ్ క్రియేట్ చేసుకొని నేనేం చేసినంటే టెక్స్ట్ తీసేసుకున్నాను. అంటే ఇప్పుడు యూజర్ ఇచ్చే టెక్స్ట్ స్క్వేర్ ఫీట్స్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి ఒక సబ్మిట్ బటన్ అయితే క్రియేట్ చేశాను. ప్రెడిక్ట్ ప్రైస్ అనేది సబ్మిట్ బటన్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ నుంచి డేటా ప్రెడిక్ట్ చేస్తాం కాబట్టి మీకు ఒకసారి ఇది రన్ చేస్తాను. రన్ చేసిన తర్వాత మీకు ఇది చూపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పంపించిన డేటా అనేది ఇక్కడ వెయ్యి ఎట్లా ప్రెడిక్ట్ చేస్తుంది కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, దీన్ని రన్ చేస్తున్నాను. నేను రన్ చేసిన ఫ్లాస్క్ అయితే తప్పనిసరిగా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ అనేది మాత్రం ఇచ్చి ఉండండి కమెంట్ ప్రాంప్ట్లో. ఓకే, సో ఇది మనం రన్ చేస్తున్నాను కదా. రన్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తారంటే వాళ్ళు లోకల్ హోస్ట్ అనేది ఒక మనకి యూఆర్ఎల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్లాస్క్ వాళ్ళు. సో ఆ ఫ్లాస్క్ తీసుకొని మనం ఏం చేస్తామంటే ఆ యూఆర్ఎల్ తీసుకొని మనం ఏదైనా బ్రౌజర్లో పేస్ట్ చేస్తే మనకి మన HTML పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో వెయిట్ చేయండి, ఇప్పుడు లోడ్ అవుతుంది అది. సో లోడ్ అయిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది మోడల్ అనేది లోడ్ అయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ వెళ్ళేసి యాప్ అని ఉంది మన దగ్గర. ఓకే, యాప్ అని ఉంది కదా, దాన్ని లోడ్ చేద్దాం. సో దీని ఇప్పుడు మనం రన్ చేద్దాం. రన్ చేస్తే మనకు కూడా అయితే క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిందో చూద్దాం. ఓకే, చూడండి మనకు ఒకటి ఇప్పుడు మనకి సర్వర్ అనేది స్టార్ట్ అయింది. సో సర్వర్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. సో దాన్ని తీసుకొని ఏం చేద్దామంటే మనం ఇక్కడ చూడండి లోకల్ హోస్ట్ అనేది ఇచ్చారు. సో దీన్ని కాపీ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ బ్రౌజర్కి వెళ్ళి పేస్ట్ చేద్దాము. సో బ్రౌజర్కి వెళ్ళి పేస్ట్ చేసి ఇక్కడ నేను రన్ చేస్తాను. సో రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న HTML ఇక్కడ మనకి ఇది HTML ఫామ్ అనేది వచ్చేసింది. సో ఈ HTML ఎట్లా వచ్చింది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇది అర్థమైంది కదా, HTML అర్థమైంది. ఇంతకుముందు ఫామ్ తీసుకున్నాను చూడండి, ఆ ఫామ్ ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏదైనా పాస్ చేసి నేను ప్రెడిక్ట్ ప్రైస్ అని క్లిక్ చేసినప్పుడే ఈ డేటా అనేది అక్కడ మనకి వెళ్ళి ఆ డేటా నుంచి మనం కంపేర్ చేసుకొని అది ప్రెడిక్ట్ చేసింది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నీకు HTML పేజ్ చూపిస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ ఇప్పుడు చూశారు కదా మీరు అక్కడ. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇండెక్స్ ఉంది కదా, ఈ ఇండెక్స్ HTML ఏముందంటే ఇది టోటల్గా మనకి కొద్దిగా అంటే ఇవన్నీ కూడా మనం ఏం చేసినామంటే కొద్దిగా జావా స్క్రిప్ట్ లాగా తీసుకున్నాము, ఎందుకంటే అవన్నీ క్రియేట్ చేయడానికి కలర్స్ అని చెప్పేసి. సో దాని తర్వాత సో ఇక్కడ చూడండి ఇది మొత్తం CSS. ఓకే, CSS ఇది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక ఫామ్ అయితే క్రియేట్ చేశాను కదా, టెక్స్ట్ తీసుకోవడానికి ఈ ఫాము. ఓకే, టెక్స్ట్ తీసుకోవడానికి, దాని తర్వాత టెక్స్ట్ డిస్ప్లే చేసుకోవడానికి. ఓకే, ఇది బటన్ ఎందుకంటే ప్రెడిక్ట్ ప్రైస్ క్లిక్ చేయడానికి మనం గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేసినాం కదా. సో ఆ బటన్, సో ఆ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకు డేటా ఎక్కడ వస్తుంది, ప్రిడిక్షన్ టెక్స్ట్ లోపల వస్తుంది. సో ఈ ప్రిడిక్షన్ టెక్స్ట్ ఎక్కడ ప్రిడిక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను అది. ఓకే, సో ఇక్కడ యాప్లోకి వచ్చినట్టయితే మీరు ఇప్పుడు రెండర్ అయితే HTML అనేది రెండర్ చేసిండ్రు. ఇప్పుడు HTML రెండర్ చేసిన తర్వాత ఒకవేళ ప్రెడిక్ట్ అని మనం అక్కడ ఈ రూట్ డాట్ ప్రెడిక్ట్ అని క్లిక్ చేస్తే అంటే ఇది ఎక్కడ వస్తుందంటే ఈ ప్రెడిక్ట్ అని. సో ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఉంది కదా. సో నేను ఇక్కడ ఇట్లా ఇచ్చి ప్రెడిక్ట్ అని ఇచ్చాను అనుకోండి, ప్రెడిక్ట్ అని ఇచ్చినప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అట్లా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం చేయమంటున్నానంటే ఇంతకుముందుకు మనం ఇచ్చిన డేటా ఉంది కదా, ఆ ఇచ్చిన డేటా అనేది ఎక్స్లో స్టోర్ అంటే ఇప్పుడు రిక్వెస్ట్ డాట్ ఫామ్ డాట్ వాల్యూస్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫామ్లో ఇచ్చిన డేటా అనేది ఇక్కడ నుంచి ఎక్స్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే, ఎక్స్లోకి వచ్చి స్టోర్ అయిన తర్వాత దాని నుంచి ఏమవుతుందంటే ఇంట్లో కన్వర్ట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఫ్యూచర్లో యాడ్ అవుతుంది. సో ఈ ఫ్యూచర్ అనేది నేను ఏం చేశానంటే అరేకి కన్వర్ట్ చేసుకొని రీషేప్ చేసేసుకొని దాని తర్వాత ఏం చేశానంటే ఇక్కడ ఫ్యూచర్ ఫైనల్ ఉంది కదా, ఈ ఫ్యూచర్ ఫైనల్ అనేది ఏం చేస్తానంటే మోడల్ డాట్ ప్రెడిక్ట్ అంట. సో మోడల్ ఎక్కడ నుంచి ఉంది మనకి అంటే ఆల్రెడీ ఇక్కడ మోడల్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న మోడల్ పిక్ అనేది ఇక్కడ మనం లోడ్ చేసుకున్నాం కదా. సో ఈ మోడల్ డాట్ ప్రెడిక్ట్ అనేది తీసేసుకొని నేను ప్రెడిక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రెండర్ చేస్తున్నాను. ఈ HTML రెండర్ చేస్తున్నాను. ఎందుకు రెండర్
అంటే ఇప్పుడు అవుట్పుట్కి ఇంకొక HTML కూడా తీసుకోవచ్చు, లేకుండా నేనేం చేస్తాను అంటే ఒకటే HTML మళ్ళీ రెండర్ చేస్తున్నాను. రెండర్ చేసిన తర్వాత ప్రిడిక్షన్ టెస్ట్ అనేది ఒకటి తీసుకున్నా. ఓకే, ఇక్కడ నుంచి నేను పుష్ చేస్తున్నా డేటాని. ఇక్కడ నుంచి ఎట్లా పుష్ చేస్తున్నా అంటే ప్రైస్ ఆఫ్ హౌస్ విల్ బి ఆర్ఎస్ అని ఇచ్చేసి ఏ ఫార్మాట్లో ఇస్తున్నా ఇంటూ ఫార్మాట్లో ప్రిడిక్షన్ అని ఇస్తాను. ఓకే, ఈ ప్రిడిక్షన్ ఎక్కడ నుంచి వస్తుంది ఆ ప్రిడిక్షన్ అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి వస్తుంది. సో నేను ఈ రెండర్ HTML నుంచి పుష్ చేస్తున్న డేటాని. సో పుష్ చేసిన డేటా అనేది ఎక్కడ వెళ్తుంది అంటే ఇప్పుడు డైరెక్ట్ కూడా సో ప్రిడిక్షన్ టెస్ట్ అని ఈక్వల్ ఇచ్చాం కదా. సో ఇది ఎక్కడ వెళ్తుంది అంటే మనకి ఇక్కడ HTML చూసినట్లయితే ఇక్కడ ప్రిడిక్షన్ టెస్ట్ ఒక డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయ్యిందే మనం ఇంత ముందుకు అక్కడ చూసింది. ఓకే, ఇప్పుడు నేను ఇది రన్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇది రన్ చేసి చూపిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఏం చేయాలంటే ఒకసారి వీడియోని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి నేనేం చెప్పాను మీకు అనేది. ఓకే, పెద్ద అంత టఫ్ ఏమి ఉండదు, కొద్దిగా ఈజీనే ఉంటుంది. మీరు ఒకసారి చూడండి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం డేటా, ఎక్కడి నుంచి వెళ్తుందని చెప్పేసి చూడండి. సో ఇక్కడ ఇదైతే నేను మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు చూడండి నేను రన్ చేస్తాను, మనకు రన్ అయింది కదా. సో నేను ఇక్కడ స్క్వేర్ ఫీట్స్ ఇస్తాను. ఇప్పుడు ఒకవేళ 10 స్క్వేర్ ఫీట్స్ ఇచ్చాను అనుకోండి, ప్రెడిక్ట్ ప్రైస్ అని క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇప్పుడు డేటా ఎక్కడ వస్తుంది, ప్రైస్ ఆఫ్ హౌస్ విల్ బి RS 15,000 అని చెప్తుంది. ఓకే, 10 స్క్వేర్ ఫీట్స్కి. ఓకే, ఒకవేళ నేను 100 స్క్వేర్ ఫీట్స్ ఇచ్చాను అనుకోండి, మనకి ఎంత వస్తుందో చూద్దాము. 100 ఇద్దాము. సో 100 ఇచ్చినప్పుడు మనకి ఎంత చూపిస్తుందో చూద్దాం. చూడండి 100గా మనకి ఏం చేస్తుందంటే 1,50,000 చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రిడిక్షన్ అయితే చేస్తామని చెప్పేసి ఒక JSON ఫైల్ ఉపయోగించుకొని, అట్లాగే మనకి సంబంధించిన కొన్ని పాండాస్, నంపై, పిక్కిలు, సైకెట్లను ఇవన్నీ యూజ్ చేసుకొని ఏం చేసినామంటే మనం మోడల్ అనేది బిల్డ్ చేసుకొని ఆ డేటాతోన మోడల్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఏం చేసి ఒక ఫ్లాస్క్ ఉపయోగించుకొని వెబ్ ఫ్రేమ్వర్క్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఒక HTML పేజ్ క్రియేట్ చేసుకొని దానిలో ఒక ఫామ్ నుంచి డేటా అనేది పంపించి ఆ ఫామ్లో ఉన్న డేటాని తీసుకొని మనం అక్కడ మోడల్ నుంచి ప్రెడిక్ట్ చేయించి ఆ ప్రెడిక్ట్ డేటా అనేది మనం ఇక్కడనే ఫామ్లో డిస్ప్లే చేసుకున్నాము. ఇది మనకు హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ ప్రాజెక్టు. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కావాలంటే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.